ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టుపై చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టుకు నిరసనగా పాకాల మండలంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు. చెవిరెడ్డి కుటుంబ సభ్యులపై చంద్రబాబు ప్రభుత్వం కుటిల రాజకీయం చేసి అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని మండిపడ్డారు. జరుగుతున్న రావణకాండ అంతా ప్రజలు చూస్తున్నారు. మీ ఆటలు ఎన్ని రోజులు సాగవు ఇంకా. ఎందుకంటే మా రాష్ట్రంలోనే మా చంద్రగిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. మా నాయకులు అలుపెరిగిన పోరాట యోధులు. అలాంటి యోధులు తీసుకొని పోయి మీరు అక్రమ కేసులు పెట్టి జైల్లో ఇరికిస్తారా? ఇదేనా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం?